వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ 5. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రానున్న పోటీ పరీక్షల్లో మీరందరూ విజేతలుగా అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ టుడే కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఫస్ట్ హెడ్లైన్స్. ఫస్ట్ వన్, ఏఐ గ్లోబల్ సమిట్ 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్ 2024లో ఎక్కడ జరుగుతుంది ప్రజెంటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, కృత్రిమ మేథస్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, స్పెషల్ కేర్ స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీ. అంటే స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీని ఎవరు కల్పిస్తున్నారో అని మాట్లాడదాం. నెక్స్ట్ వన్, 2026 నాటికి 67 మిలియన్ల టన్నుల ఇనుప ఖనిజాలు. నెక్స్ట్ వన్, మణిపూర్లో డ్రోన్ బాంబుల దాడులు. హెడ్లైన్స్. నెక్స్ట్, మొబైల్ ఫోన్ వినియోగానికి బ్రెయిన్ క్యాన్సర్ అనేది హెడ్లైన్ పెట్టడం జరిగింది. చూద్దాం దాంట్లోకి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2024. నెక్స్ట్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి లుకేబా రాజీనామా. ఇవి మనకున్న హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఏఐ గ్లోబల్ సమిట్ 2024. భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ గ్లోబల్ సమిట్ ఎక్కడ జరుగుతుంది, అసలు ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటి, భారతదేశంలో తొలిసారిగా ఇటీవల కాలంలో ఏఐ సమిట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, మరి ఏ ప్రాంతంలో, ఇవన్నీ మాట్లాడదాం. ఒకసారి చూస్తేనన్నా ఏఐ గ్లోబల్ సమిట్ 2024 అంటే ప్రజెంట్ ఈ ఇయర్లో సెప్టెంబర్ 5, 6 తేదీలో హైదరాబాద్లో జరుగుతుంది. అంటే ఈరోజు రేపు కూడా ఎక్కడ జరుగుతుందో హైదరాబాద్లో ఇంపార్టెంట్. మరి ఈ గ్లోబల్ సమిట్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేథస్ గ్లోబల్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇతివృత్తము, థీమ్ ఉద్దేశం. ఇతివృత్తాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? థీమ్ అంటాం. సింపుల్గా ముఖ్య ఉద్దేశం. కానీ ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తుందంటే గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్స్ కోసం పనిచేస్తుంది. ఫార్మర్స్ అంటే వ్యవసాయ రంగంలో రైతులు వాడే డ్రోన్స్కి ఇవన్నీ సహాయం చేస్తూ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని విధాలుగా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. అంటే యంత్రాల రూపంలో, మానవుల రూపంలోనే ఉంటాయి, మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ఇంగ్లీష్లో నౌ, నెక్స్ట్, నెవర్ అని పిలుస్తారు. కానీ తెలుగులో ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్, ఇంగ్లీష్లో నౌ, నెక్స్ట్, నెవర్. నెక్స్ట్ వన్, అంకుర పారిశ్రామిక సంస్థలకు ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్ అని పిలుస్తారు, స్టార్టప్స్. ఓకేనా. అంకుర పరిశ్రమలు మరియు పారిశ్రామిక సంస్థలకు ఒకే త్రాటిపైకి సమానంగా రెండు కలిసి పనిచేస్తే ఇంకా డెవలప్మెంట్ సాధించవచ్చు అని దీని ముఖ్య ఉద్దేశం. మరి గతంలో మన తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం ఏం చేస్తుందంటే, తెలంగాణ గవర్నమెంటు అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యువతకు అంటే స్టూడెంట్స్కు, యువతకు అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పేర్లతో ఇవ్వడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తెలంగాణ గవర్నమెంట్ అమ్మ టీఎయిమ్, ఓకేనా, టీఎయిమ్ మరియు టాస్క్ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టీఎయిమ్ మరియు టాస్క్ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తుంది. మరి టాస్క్ యొక్క ఫుల్ ఫామ్ గమనిస్తే టీఏఎస్కే, టాస్క్ అనగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. కానీ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. మరి తెలంగాణ గవర్నమెంట్లో ఏఐ సిటీ 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని దాదాపుగా 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి గారు ప్రకటించారు. మరి ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరంటే శ్రీధర్ బాబు గారు. కానీ శ్రీధర్ బాబు. మరి తెలంగాణలో ఏఐ సిటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్, వచ్చే ఏడాది చివరి నాటికి కొత్తగా 50,000 ఏఐ ఉద్యోగాలు అంటే 2025 చివరి నాటికంటే 50,000 ఏఐ ఉద్యోగాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పడం జరుగుతుంది. మరి జీవశాస్త్రాల పరిశోధన, ఆవిష్కరణలో ఏఐ పాత్ర ఎనలేనిది. సైన్స్ రంగాల్లో ప్రస్తుతం ఏఐ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ గమనించాలి. అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్. జాతీయ అంకుర పరిశ్రమల దినోత్సవం
లేదా నేషనల్ స్టార్టప్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటారమ్మా? జనవరి 16న జరుపుకుంటారు. జనవరి 16కి ఇంపార్టెన్స్ నేషనల్ స్టార్టప్స్ డే. మరి 2024 థీమ్ ఓకేనా? స్టార్టప్స్ డే థీమ్ ఏంటి గమనించాలమ్మా. స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ గ్లోబల్ ఏఐ సమ్మిట్ యొక్క థీమ్ అయితే ఏంటి? ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేధాస్. అదే స్టార్టప్స్ యొక్క థీమ్ అంటే స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని పాయింట్స్ మీరు గతంలో మాట్లాడుకున్నాం. అంటే ఈ ప్రపంచంలో తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ దౌత్యవేత్త విక్టోరియా సి అని మాట్లాడుకున్నాం. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ విక్టోరియా సి. మరి విక్టోరియా సిని ఏ దేశం ఏర్పాటు చేసిందన? ఉక్రెయిన్. మరి ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఏ దేశం డెవలప్ చేసిందంటే అమెరికా డెవలప్ చేసింది. మరి ఇండియా పాస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికా. ఇండియా పాస్ట్ ఏఐ స్కూల్. భారతదేశంలో తొలిసారిగా ఏఐ స్కూల్ని ఎక్కడ ఏర్పాటు చేస్తాం? కేరళ. ఇండియా పాస్ట్ ఏఐ స్కూల్ కేరళ. ఇండియా పాస్ట్ ఏఐ టీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ పంతులమ్మ క్లాస్కి వచ్చి పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఆమె పేరు ఐరిస్. మరి ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే కేరళ. ఇండియా పాస్ట్ ఏఐ రీజనల్ యాంకర్ అంటే ప్రాంతీయ పరంగా వార్తలు చదువుతుంటుంది. ఏఐ యాంకర్ లీసా అనే యాంకర్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చిందమ్మా? ఒడిస్సా. ఇటీవల కాలంలో ఒక టీవీ ఛానల్ వారు డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు రైతులకు కావాల్సిన ఫార్మర్స్ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. ఫార్మర్స్ వ్యవసాయం సమయంలో వారికి కావాల్సిన రైతులకు ఆదాయం పెంచడానికి వారికి ఎటువంటి మార్కెట్లో ధరలు ఉన్నాయి, భూకంపాల వాతావరణం ఏమైనా వస్తే ముందుగా చెప్పడం జరుగుతుంది ఆ టీవీ ఛానల్ వారు. ఆ టీవీ ఛానల్ వారు డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు. డిడి కిసాన్ టీవీ ఛానల్. ఇక్కడ డిడి కిసాన్ టీవీ ఛానల్ 2015లో ఏర్పాటు చేశారు. మరి డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు ఒక యాంకర్స్ని ఏర్పాటు చేశారు. యాంకర్స్ కానీ ఏఐ క్రిస్, ఏఐ భూమి. మరి ఏఐ క్రిస్, ఏఐ భూమిని ఇటీవల కాలంలో ఏ టీవీ ఛానల్ వారు ప్రారంభించారంటే డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫార్మర్స్కి కావాల్సిన వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. వాతావరణ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ముందుగా చెప్పడం జరుగుతుంది. ఒక రైతుల యొక్క ధరలు కానీ మార్కెట్లో ఉన్న వస్తువులపైన ముందుగా వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏఐ డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు. ఓకేనా. ఇటీవల కాలంలో రీసెంట్గా మనం గమనిస్తే ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ అంటే క్యాన్సర్ నిర్ధారణ కోసం ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ ఏ దేశం తీసుకొచ్చింది అంటే స్పెయిన్. వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ క్యాన్సర్ నిర్ధారణకు అంటే ఏ దేశం తీసుకొచ్చినామా? స్పెయిన్. మరి ఏఐ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశాలు అంటే చైనా, అమెరికా, యూకే. కానీ ఏఐ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్న దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ఫస్ట్ ఏ దేశం ఉందమ్మా? సింగపూర్. మరి ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్లాంట్ మొక్కను కనుగొన్నారు. ఏఐ ప్లాంట్ నేమో గమనిస్తే ఎన్సెఫాలార్టోస్ వుడి. సింపుల్గా ఎన్సెఫాలార్టోస్ వుడి. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ప్లాంట్ మొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాంట్ నేమ్ ఏంటి? ఎన్సెఫాలార్టోస్ వుడి. ఏ జాతికి చెందినమా? సైకార్డ్ జాతికి చెందింది. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏఐ సిటీని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రానున్న పోటీ పరీక్షలో గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. X1 స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీ. అంటే స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీని ఎవరు తీసుకొచ్చారు?
ఎవరికి సంబంధించి పాలసీ ఇది గమనించాలమ్మా. దృష్టి లోపం ఉన్న వారికి ప్రత్యేక పాలసీ. బ్లైండ్స్ ఉంటారు కదా, అటువంటి వారి కోసము ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాలసీని ఎవరు తీసుకురావడం జరిగింది ఇంపార్టెంట్. స్టార్ హెల్త్ అండ్ అలీడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. స్టార్ హెల్త్ అండ్ అలీడ్ ఇన్సూరెన్స్ వారు ప్రకటించారు ఈ పాలసీని. ఓకేనా. 40% అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఓకేనా. 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ. నెక్స్ట్ వన్, దేశంలో దృష్టిలోపం ఉన్నవారు 3.4 కోట్ల వరకు ఉన్నారంట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దేశంలో దృష్టిలోపం ఉన్నవారు 3.4 కోట్ల వరకు ఉన్నారు మన భారతదేశంలో. మరి స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీ ఏం చేస్తుంది వీళ్ళ కోసం అంటే గమనించాలమ్మా. దృష్టిలోపం ఉన్న వారికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అంటే ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటుందమ్మా ఈ పథకం ద్వారా. వారికి సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వారికి కావాల్సిన ఆర్థిక భరోసాని ఏర్పాటు చేయడము, అంటే ఎంప్లాయ్మెంట్స్గా దీంట్లో అవకాశం కల్పించడం, ఇవన్నీ చేస్తారు. మరి ప్రస్తుతం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ లేదా సిఇఓగా ఎవరున్నారంటే ఆనంద్ రామ్ గారు ఉన్నారు. ఇక్కడ చూడాలమ్మా ఇంపార్టెంట్. స్టార్ హెల్త్ అండ్ అలీడ్ అన్న ఒకటే, లేదా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్న ఒకటే. ఇటీవల కాలంలో ఎవరి కోసం తీసుకొచ్చారమ్మా అంటే దృష్టి లోపం ఉన్న వారికి ప్రత్యేక పాలసీ, గుర్తుపెట్టుకోవాలి. మరి బ్లైండ్స్ అంటే డిజాబిలిటీస్ అంటే వికలాంగులను ఉంటాం. అంటే వికలాంగుల కోసము ఇటీవల కాలంలో చాలా పోర్టల్స్ వస్తున్నాయి. పోర్టల్స్ అంటే వెబ్సైట్స్. మనకి ఐఐటి హైదరాబాద్ వారు సింపుల్గా చెప్పాలంటే దివ్యాంగుల కోసం డిజాబిలిటీస్ కోసము ఒక పోర్టల్ని ప్రారంభించారు. ఆ పోర్టల్ పేరు ఏం పేరు అంటాడమ్మా. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ వారు ప్రారంభించిన పోర్టల్ పేరు స్వరాజ్యబిలిటీ. అంటే స్వరాజ్యబిలిటీ ఎవరి కోసం అంటే పర్టికులర్గా దివ్యాంగుల కోసం, డిజాబిలిటీస్ కోసం ఇంపార్టెంట్. మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ డిజాబిలిటీస్ డే డిసెంబర్ 3వ తారీఖు ఇంపార్టెంట్. మరి భారతదేశంలో తొలిసారిగా ఇండియా పాస్ట్ బ్లైండ్ ఐఏఎస్. ఓకే, అంద ఐఏఎస్ ఎవరంటారమ్మా? ఆమె ఎవరంటే ప్రంజల్ పటేల్. ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రము భారతదేశంలోనే తొలిసారిగా అంద యూనివర్సిటీ, బ్లైండ్ యూనివర్సిటీ, ఇండియా పాస్ట్ బ్లైండ్ యూనివర్సిటీ. భారతదేశంలో తొలిసారిగా అంద విద్యార్థుల కోసం యూనివర్సిటీని ఏ రాష్ట్రం ప్రారంభిస్తుంది అంటే ఒడిశా. మరి ఒడిశా రాష్ట్రం ప్రారంభిస్తున్న యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలమ్మా, భీమా బాయ్ అనే పేరుతో ఇటీవల కాలంలో ఏ రాష్ట్రము అంద విద్యార్థుల కోసము ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందమ్మా? ఒడిశా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇటీవల కాలంలో నిన్నటి రోజున మనం చూసాం పేపర్లో, ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాం. అంటే చత్వరం అంటాం, అంటే కంటి చూపు మందగిస్తే వారికి స్పెట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే కళ్ళద్దాలను అమరుస్తారు. అది కాకుండా సింపుల్గా ఒక ఐ డ్రాప్ వేస్తే దాదాపుగా ఒక 6 గంటలు పనిచేస్తుందని నిన్న ముంబైకి చెందిన వారు వార్తలకు వచ్చారు. దాన్ని గుర్తుపెట్టుకోవడం ఓకేనా. ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ ఇటీవల కాలంలో చత్వరం కోసము, కంటి చూపు కోసము బాగా పనిచేయాలనే ఉద్దేశంతో కానీ ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ని ఎవరు తీసుకొచ్చారంటే ముంబైకి చెందిన ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు. ఓకేనా. ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు ప్రారంభించిన ఐ డ్రాప్ పేరు ఏం పేరమ్మా గమనించాలి, ప్రెస్ వ్యూ ఐ డ్రాప్. ఓకేనా, ప్రెస్ వ్యూ ఐ డ్రాప్. ఇక్కడ పోటీ పరీక్షలో కంటెంట్ వేజ్గా గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ప్లస్ ఉంటుంది మీకు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. 2026 నాటికి 67 మిలియన్ల టన్నుల ఇనుప ఖనిజాలు. 2026 నాటికి 67 మిలియన్ల టన్నులు ఇనుప ఖనిజాలు అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించాలి. ఓకేనా. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారమ్మా. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి 2026 నాటికి 67 మిలియన్ల టన్నులు ఇనుప ఖనిజాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్లాన్ చేస్తుంది, ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీని కొరకు గనుల విస్తరణ, ఇనుప ఖనిజాల రవాణాపై దృష్టి పెట్టింది. అంటే గనుల్ని విస్తరించడము, అంటే ప్రదేశాల్లో ఇంకొక
ఇంకా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడము. నెక్స్ట్ రవాణా అంటే ఖనిజాల యొక్క రవాణాపై దృష్టి పెట్టింది ఎవరు అంటే ఎన్ఎండిసి వారు. ఇక చూడాలి ఇమేజ్. మరి ఎన్ఎండిసి ముఖ్య ఉద్దేశం ఏంటి? 2026 నాటికి 67 మిలియన్ టన్నులు ఇనుప ఖనిజాలు, 2030 నాటికి 100 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేయాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టుకుంది. 2030 నాటికి 100 మిలియన్ల టన్నులు. మరి ఎన్ఎండిసి మరి ఛత్తీస్గఢ్ మినరల్ డెవలప్మెంట్తో కలిసి 2 కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఇంపార్టెంట్ అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఛత్తీస్గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2 కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది దీనిలో భాగంగా. నెక్స్ట్ 2040 నాటికి నెట్ జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించడానికి సౌర విద్యుత్పై దృష్టి పెట్టింది. అంటే భారతదేశము నెక్స్ట్ భారత ప్రధాని ఏం చెప్పారంటే ఇటీవల కాలంలో 2040 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ రూపంలో రాబోతుంది. అంటే జీరో కార్బన్ ఎమిషన్స్గా మారబోతున్నాం. అంటే కర్బన ఉద్గారాలను తగ్గించడము, అంటే మోటార్ వెహికల్లో పెట్రోల్కి బదులుగా డీజిల్కి బదులుగా రిన్యూవబుల్ సోర్స్ అంటే సోలార్ ఎనర్జీని వాడుతామని చెప్పడం జరిగింది. అంటే పర్యావరణానికి హాని జరగకుండా. నెక్స్ట్ తెలంగాణ పాలవంచలో తెలంగాణ రాష్ట్రంలో పాలవంచలో 150 ఎకరాల్లో 150 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంపార్టెంట్. అయితే ప్రపంచ దేశాలన్నీ కలిపి 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్గా ఫాలో అవుతున్నాయి. 2070 నాటికి కార్బన్ ఉద్గారాల తగ్గింపుని చేయాలనే ఉద్దేశంతో అంటే మనకి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అని పిలుస్తారు. మొత్తం డెవలప్మెంట్ గోల్స్ 17. ఈ 17 లక్ష్యాలు సాధించడానికి భారతదేశం 2030 నాటికి టార్గెట్ పెట్టుకుంది. ఓకేనా. ఆ యుఎన్ఓ ఏర్పాటు చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక గోల్ ఏంటంటే నెట్ జీరో కార్బన్కి ప్రపంచ దేశాలు 2070 నాటికి టార్గెట్. భారతదేశం 2040 నాటికి సాధించాలనే ఉద్దేశంతో అంటే వార్తలో ఉంది. మరి ఇటీవల కాలంలో నిన్నటి రోజున మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా బంగారం ప్రాజెక్టు అంటే గోల్డ్. ఓకే, గమనించాలమ్మా. జొన్నగిరి పసిడి ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. అయితే 2025 నాటికి ఇది కంప్లీట్ అవుతుందంట. అయితే ఒకవేళ కంప్లీట్ అయితే ఒక ఇయర్లీ అంటే సంవత్సరానికి 750 కిలోగ్రాముల బంగారం వస్తుందంట. అంటే అక్కడి నుంచి లభిస్తుంది మనకి. అంటే కొన్ని టార్గెట్స్ ఉంటాయి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్. ఉదాహరణకి 2040 నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలి. అలాగే 2024 నాటికి భారతదేశం యొక్క టార్గెట్ జల జీవన్ మిషన్. అంటే అప్కమింగ్ గోల్స్ ఇన్ ఇండియా. భారతదేశం రానున్న కాలంలో సాధించవలసిన లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. జల జీవన్ మిషన్ టార్గెట్ 2024. జల జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించడమే దీని టార్గెట్. జల జీవన్ మిషన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2024 నాటికి ప్రతి ఇంటికి త్రాగునీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో. అలా 2025 టార్గెట్ టీబీ ఫ్రీ ఇండియా అంటే టీబీ రహిత దేశంగా మారబోతుంది. 2026 బుల్లెట్ ట్రైన్ రాబోతుంది భారతదేశంలో. బుల్లెట్ ట్రైన్ అండ్ 2030 2030 గమనిస్తే ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. మరి 2030 మరొక ఇంపార్టెన్స్ గమనిస్తే మలేరియా ఫ్రీ ఇండియా, మలేరియా రహిత దేశంగా మారబోతుంది భారతదేశం. 2047 టార్గెట్ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. డెవలప్డ్ కంట్రీ ఇండియా మారబోతుంది. మరొక ఇంపార్టెన్స్ 2047 డ్రగ్స్ ఫ్రీ ఇండియా. 2047 నాటికి భారతదేశంలో మత్తు పదార్థాలు పూర్తిగా కంప్లీట్గా లేకుండా చేస్తామని చెప్పడం జరుగుతుంది. 2047 మరొక ఇంపార్టెన్స్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోవాలి. 2035 టార్గెట్ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనే ఇస్రో యొక్క టార్గెట్ ఓన్ స్పేస్ స్టేషన్. 2035 నాటికి అంతరిక్ష రంగంలో సొంతంగా ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది ఇస్రో.
ఇలాంటి టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 2040 నాటికి నెట్ జీరో కార్బన్గా రాబోతుంది ఇండియా. అలా కాకుండా 2024 జల జీవన్ మిషన్, 2025 టీబీ ఫ్రీ ఇండియా, 2026 బుల్లెట్ ట్రైన్ ఇండియా, 2030 గమనించాలి ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, 2030 మలేరియా ఫ్రీ ఇండియా, 2047 డ్రగ్స్ ఫ్రీ ఇండియా, 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ కల్పిస్తామంట. అండ్ 2047 మరొక ఇంపార్టెన్స్ డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారబోతుంది. ఇలా ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్స్ రాసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మొబైల్ ఫోన్ వినియోగానికి బ్రెయిన్ క్యాన్సర్. ఇక్కడ టైటిల్ చూసిన వెంటనే చాలామంది మొబైల్ వాహనాలందరూ కూడా గుండె ఆగిపోయేలా ఉంది కదా. కాదు నాన్న, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. చాలామంది ఏం చేస్తామంటే మనకు వీలున్న సమయం ప్రతి నిమిషం కూడా మొబైల్కే అంకితం అవుతూ ఉంటాం. మొబైల్ వాడడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా, లేదా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నాయి, చాలామందిలో అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలు వద్దు, అలాంటి ఏమీ లేదని ఇటీవల కాలంలో ఒక సంస్థ వారు వార్తలకు వచ్చారు. చూద్దాం ఒకసారి. మొబైల్ ఫోన్ వినియోగం ద్వారా బ్రెయిన్ క్యాన్సర్కు సంబంధం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మొబైల్ ఫోన్ వల్ల అసలు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అని ఏ సంస్థ వారు అంచనా వేశారంటే WHO, ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అంచనా వేశారు. నెక్స్ట్ 5,000 పైగా అధ్యయనాలు చేశారు. దాదాపుగా 5,000కు పైగా వాళ్ళు స్టడీ చేశారమో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మొబైల్ ఫోన్ రేడియో తరంగాలతో బ్రెయిన్ క్యాన్సర్కు కారణమయ్యే గ్లియోమా కణితి వచ్చే అపోహాలు. అంటే మొబైల్ ఫోన్ రేడియో తరంగాల రూపంలో వస్తుంది కదా, దానికి అంటే మానవుడిలో ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అపోహలు ఉన్నాయి. ఆ క్యాన్సరే గ్లియోమా కణితి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అపోహలు ఉండేవి. అలాంటి అపోహలు వద్దు అని చెప్పడం జరుగుతుంది WHO సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ఈ పరిశోధన ఎవరు చేశారు అంటే WHO వారు ఎవరితో చేయించారు ఈ పరిశోధన స్టడీ? కానీ ఈ పరిశోధన WHO తరపున ARPNSA సంస్థ వారు చేశారు. కానీ ARPANSA సంస్థ వారు చేశారు. దీని అబ్రివేషన్ చూద్దాం. కానీ ARPANSA అనగా ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ వారు చేయడం జరిగింది. అయితే గతంలో ఒక సంస్థ వారు ఈ స్టడీ చేస్తే 2011లో ఇక్కడ మొబైల్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బ్రెయిన్ క్యాన్సర్ అనేది చెప్పడం జరిగింది. వారి యొక్క స్టడీ అనేది పూర్తిగా రాంగు అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు ఇటీవల కాలంలో WHO. అయితే 2011లో వారు చేసే స్టడీ అనేది పూర్తిగా కంప్లీట్గా అది లాస్, అంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ లేవు, వాళ్ళ అపోహలు నమ్మొద్దు మీరు అని చెప్పడం జరుగుతుంది. అయితే 2011లో ఎవరు చేశారు ఇక్కడ ఇంతకీ? 2011లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ వారు రేడియో తరంగాలకు క్యాన్సర్ వస్తుందని చెప్పారు. కానీ 2011 ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వారు చెప్పడం జరిగింది, అంటే క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పడం జరిగింది. దీన్ని IARC అంటాం, IARC అనే సంస్థ వారు. అయితే ఈ అధ్యయనాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ స్టడీ చేసినట్టు మనకి బట్ ఇంప్లిమెంట్ ఎవరు చేశారు అంటే ఇటీవల కాలంలో ఈ అధ్యయనాన్ని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ ప్రచురించింది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు బ్రెయిన్ క్యాన్సర్ పైన పరిశోధన చేశారు. మొబైల్ వాడకం వల్ల దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేవా అంటే అనేది మనకి ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ వారు చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటైందమ్మా. మరి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వరల్డ్ హెల్త్ డే ఏ రోజు జరుపుకుంటామంటే ఏప్రిల్ 7. మరి 2024 థీమ్ వరల్డ్ హెల్త్ డే థీమ్ గమనిస్తే మై హెల్త్ మై రైట్, మై హెల్త్ మై రైట్ అని పేరుతో జరుపుకున్నాం. ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్, మై హెల్త్ మై రైట్. మరి ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రస్ అథానం. వరల్డ్ క్యాన్సర్ డే, ఇక్కడ క్యాన్సర్ అనే పదం వచ్చింది కాబట్టి లింకప్ చేసుకోవాలి.
కానీ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? February 4. మరి 2024 యొక్క థీమ్ అంటే ఇతివృత్తము, ముఖ్య ఉద్దేశము కానీ క్లోజ్ ద కేర్ గ్యాప్ కానీ 2024 వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్. అయితే భారతదేశంలో ఇటీవల కాలంలో నోటి క్యాన్సర్ను గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ను ఒక స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ను ఎవరు గుర్తించారంటే IIT హైదరాబాద్ వారని గుర్తుపెట్టుకోవాలి, IIT హైదరాబాద్. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో అంట ఒక నివేదిక, ఒక రిపోర్టు రిలీజ్ చేశారు. భారతదేశంలో అంటే యువతకు ఎక్కువ క్యాన్సర్ వస్తుందంట. దానివల్ల ఏంటో చూద్దాం ఒకసారి. క్యాన్సర్ ముక్తా భారత్ ఫౌండేషన్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. క్యాన్సర్ ముక్తా భారత్ ఫౌండేషన్ వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు భారతదేశం గురించి. దీంట్లో ఎక్కువ క్యాన్సర్ పురుషుల్లో వస్తుందంట, అంటే మెన్స్లో ఎక్కువగా వస్తుంది క్యాన్సర్. భారతదేశంలో పురుషుల్లో అంటే క్యాన్సర్ ఎంత శాతంగా వస్తుందని నమోదవుతుందంటే 60%. 60% పురుషుల్లో వచ్చే అవకాశం అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మ్యాక్సిమం ఎవరున్నారంటే 40 ఇయర్స్ లోపల, అంటే 40 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఈ బాధ్యతలు ఉన్నారమ్మా. క్యాన్సర్ పేషెంట్లు వారికే వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. దీంట్లో తల మెడ క్యాన్సర్ 26%గా నమోదైంది. అండ్ జీర్ణాశయం క్యాన్సర్ 16%గా నమోదైంది. అండ్ రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ 15%గా నమోదైంది. బ్లడ్ క్యాన్సర్ 9%. ఈ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024 కానీ బెస్ట్ టీచర్స్ అవార్డు 2024. అంటే గురువులమ్మ, టీచర్స్, ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారు? వారి పిల్లలు అంటే ఎవరు స్టూడెంట్స్ యొక్క జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటారు. అలాంటి ప్రతిభ చూపించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఒక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఉపాధ్యాయ రంగంలో నిజాయితీగా కష్టపడి వారి పిల్లలకి సర్వీస్ అందిస్తారో వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం ఢిల్లీలో విజ్ఞాన భవన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున సెప్టెంబర్ 5వ తారీఖున రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు యొక్క గ్రహీతలకు. మరి మొత్తం ఈ అవార్డులు ఎంతమందికి ఇచ్చారో చూద్దాం. దీంట్లో మన తెలుగువారు ఎవరైనా ఉన్నారో, మన తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి మనం. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 మెంబర్స్కి వచ్చినామా బెస్ట్ టీచర్స్ అవార్డు. దాంట్లో కోనాటి సురేష్, కోనాటి సురేష్, తిరుపతి జిల్లా. సెకండ్ గమనిస్తే మిడ్డే శ్రీనివాసరావు, ఈయన కృష్ణా జిల్లా గుడివారికి చెందినవారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కోనాటి సురేష్ గారు. సెకండ్ మిడ్డే శ్రీనివాసరావు, గుర్తుపెట్టుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఒక 2 మెంబర్స్, కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి 2 మెంబర్స్. దాంట్లో గమనిస్తే తాడూరి సంపత్ కుమార్ గారు. సెకండ్ వన్ పెసర ప్రభాకర్ రెడ్డి గారు. అంటే తెలుగు రాష్ట్రాలకు మొత్తం 4 అవార్డులు వచ్చాయి బెస్ట్ టీచర్స్ అవార్డు. అయితే ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ప్రకటించింది అంటే 50 మందిని ఎంపిక చేయగా, ఓవరాల్గా 50 మందికి ప్రకటించగా దాంట్లో తెలుగు రాష్ట్రాల వారు మొత్తం 4 అవార్డ్స్. అంటే ఏపీకి 2, తెలంగాణకి 2. దీంట్లో 34 మంది పురుషులమ్మ, 16 మంది మహిళలు ఉన్నారు. 16 మంది మహిళలు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇమేజ్ చూస్తే చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాని సంపత్ కుమారు, ప్రభాకర్ రెడ్డి. నెక్స్ట్ కోనాటి సురేష్, మిద్దే శ్రీనివాసరావు. అంటే ఈ 2 మెంబర్స్ ఏపీ వారు, ఇక్కడ తెలంగాణ వారే, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఏ రోజు ఇస్తారమ్మా? సెప్టెంబర్ 5వ తారీఖున. ఆ రోజు ఇంపార్టెంట్ ఏంటమ్మా? నేషనల్ టీచర్స్ డే. ఆ రోజు మనందరూ తెలుసమ్మా భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతి
లేదా భారతదేశానికి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని మాట్లాడుకుంటే మనకి భారతదేశంలోనే తొలిసారి ఉపరాష్ట్రపతి సేవలు అందించారు. ఆయన రెండవ రాష్ట్రపతిగా పనిచేస్తారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. గమనించాలి, నేషనల్ టీచర్స్ డే అంటే సెప్టెంబర్ 5, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ 5. నేషనల్ టీచర్స్ డే సెప్టెంబర్ 5, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ 5. మరి ఈసారి 2024 సెప్టెంబర్ 5 యొక్క థీమ్, ఒక డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్. 2024 సెప్టెంబర్ 5 థీమ్ జాతీయ ఉపాధ్యాయ యొక్క ముఖ్య ఉద్దేశము. మా థీమ్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారు. ఈసారి థీమ్ గమనిస్తే ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. కానీ ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2024 సెప్టెంబర్ 5 యొక్క థీమ్. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బోరన్ జన్మదినం గుర్తుపెట్టుకుంటే మనకి బోరన్ 88 అంటే 1888 సెప్టెంబర్ 5. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. తమిళనాడు రాష్ట్రం. మరి ఇక డైడ్ అంటే మరణము గమనిస్తే 1975 ఏప్రిల్ 7న ఈయన చనిపోయారని గుర్తుపెట్టుకోవాలి. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాసిన ఫేమస్ బుక్స్ మనం గమనిస్తే కొన్ని బుక్స్ ఫేమస్. దాంట్లో ఇండియన్ ఫిలాసఫీ ఇంపార్టెంట్ అమ్మా. ఇండియన్ ఫిలాసఫీ. సెకండ్ వన్ ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాసిన ఫేమస్ బుక్స్ గమనించాలి. ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ఇది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2024 మొత్తం 50 మందికి ప్రకటించగా ఏపీ వారు 2 మెంబర్స్, తెలుగు వారు అంటే తెలంగాణ వారు 2 మెంబర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ నేమ్స్. ఓకే, ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బోరన్ 88 అంటే 1888 సెప్టెంబర్ 5వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క డైడ్ మరణము గమనిస్తే 1975 ఏప్రిల్ 17. కానీ ఏప్రిల్ 17న చనిపోయారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన రాసిన ఫేమస్ బుక్స్ ఇండియన్ ఫిలాసఫీ, మరొక బుక్ ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా రాజీనామాను ఇవ్వడం జరిగింది. కానీ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా రాజీనామా. ఉక్రెయిన్ రాష్ట్రంలో ఉక్రెయిన్ దేశంలో ప్రస్తుతము అక్కడ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గాన్ని మార్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గారు ఒక ఆలోచనలో ఉన్నారు. మరి జెలెన్స్కీ గవర్నమెంట్లో ఉన్న ఒక 4 వ్యక్తులు కూడా మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కూడా బట్ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. రీసెంట్గా మనకు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఉక్రెయిన్ రాజధాని మనకి కీవ్. మరి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఇటీవల కాలంలో రాజీనామా చేశారు కదా, ఎవరంటే గమనించాలమ్మా, దిమిత్రీ కులేబా. ఇటీవల కాలంలో దిమిత్రీ కులేబా రాజీనామా చేశారు. ఆయన ఏ దేశానికి చెందినవారమ్మా? ఉక్రెయిన్. 2024 ఆగస్టులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పోలాండ్ మరియు ఉక్రెయిన్ దేశానికి విదేశీ పర్యటన వెళ్ళడం జరిగింది. విదేశీ పర్యటన. ఆ సమయంలో ఉక్రెయిన్కు భారతదేశానికి 4 ఒప్పందాలు జరిగాయి. 4 ఒప్పందాలు జరిగాయమ్మా. ఉక్రెయిన్ అధ్యక్షుడు భారతదేశానికి మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పడం జరిగింది. భారతదేశంలో శాంతి ఒప్పందం ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. శాంతి ఒప్పందం ఎందుకంటే ఉక్రెయిన్కి రష్యాకి వారు జరుగుతుంది. ఉక్రెయిన్కి రష్యాకి 2022 ఫిబ్రవరి 24న 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ వారు ప్రారంభమైంది. ఈ సమయంలో అంటే ఉక్రెయిన్ రష్యా నుంచి కాపాడుకోవడం కోసము ఇటీవల కాలంలో గ్లైడ్ బాంబులు అంటే గ్లైడ్ బాంబులు ఏ దేశానికి చెందినవి అంటే గమనించాలి, అమెరికా. అంటే అమెరికా దేశానికి చెందిన గ్లైడ్ బాంబులను ఏ దేశం కొనుగోలు చేసిందంటే ఉక్రెయిన్. దేనికోసం అంటే రష్యా దేశం నుండి కాపాడుకోవడం కోసము.
ఈ గ్లైడ్ బాంబుల్ని రష్యాలో కస్క్ అనే ప్రాంతం పైన కస్క్ అనే ప్రాంతం పైన వేయడం జరిగింది. ఏ దేశం అంటే ఉక్రెయిన్. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దేశం గ్లైడ్ బాంబులు ఏ దేశం పైన వేయడం జరిగింది? రష్యాలో ఏ ప్రాంతమో ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్. మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వార్తల్లో ఉంది. గత 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యాకి ఉక్రెయిన్కి ప్రతిసారి కూడా మనకు వార్తల్లో వస్తుంది. ఆ వార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చదువు ఆల్రెడీ. అంటే మనకి 1922 రష్యా అంటే తన చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆక్రమించి యుఎస్ఎస్ఆర్గా పేరు మార్చుకుంది. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్, కానీ యూనియన్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. మరి యుఎస్ఎస్ఆర్ 1991లో 15 దేశాలుగా విడిపోయింది. దాంట్లో రష్యా నుంచి విడిపోయాయి. రష్యా కాకుండా 14 దేశాలు. యుఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశమైన రష్యా తర్వాత అంతకన్నా పెద్ద దేశం ఏంటి అంటే ఉక్రెయిన్. ఉన్న చిన్న దేశాలు. ఇప్పుడు రష్యా టార్గెట్ ఏంటి? యుఎస్ఎస్ఆర్ దేశాలను మళ్ళీ ఆక్యుపై చేసుకోవాలి. దానిలో భాగంగానే 2014 నుంచి కూడా అసలు ఫస్ట్ నుంచి కూడా రష్యాకి ఉక్రెయిన్కి వార్లు జరుగుతున్నాయి. కానీ 2022లో మనకి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రష్యా ప్రధాన టార్గెట్ ఏంటి అంటే యుఎస్ఎస్ఆర్ దేశాలను ఆక్యుపై చేసుకోవాలి. దానిలో భాగంగానే వార్తలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వార్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎన్నికల బరిలో వినేష్ ఫొగాట్ మరియు బజరంగ్ పూనియా. అంటే ఎన్నికల బరిలో వినేష్ ఫొగాట్, బజరంగ్ పూనియా ఉన్నారని వార్తలకు వచ్చింది. మరి వినేష్ ఫొగాట్, బజరంగ్ పూనియా ఎవరు? వీళ్ళు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. హర్యానా. మరి వినేష్ ఫొగాట్, బజరంగ్ పూనియా రెజ్లింగ్ క్రీడాకారులు. మరి నిన్నటి రోజున మనకి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో ఆయన ప్రసంగించడం జరిగింది. అంటే హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరిగే అడవడి ఉందాం. అక్కడ అక్టోబర్ 5వ తారీఖున నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ అక్టోబర్ 8వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున రాహుల్ గాంధీ గారు సందర్శించారు అక్కడ ఆ ప్రాంతాన్ని, హర్యానా రాష్ట్రాన్ని. ఇప్పుడు వినేష్ ఫొగాట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి వినేష్ ఫొగాట్ హర్యానా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎలక్షన్లో నిలబడతారు అంటే పోటీ చేస్తారు అంటే జొలానా అనే ప్రాంతం నుంచి. ఓకేనా, వినేష్ ఫొగాట్ జొలానా అనే ప్రాంతం నుంచి. మరి బజరంగ్ పూనియా ఏ ప్రాంతం నుంచి ఎలక్షన్లో పోటీ చేయనున్నారు అంటే ఒక వార్తలు వస్తున్నాయి. బాడ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. నిన్న మనకి రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అయిన మనకి రాహుల్ గాంధీ గారు అంటే తన ఎక్స్లో అంటే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఎంతవరకు జరుగుతుంది. మరి వివరాలను ఎవరు ఇవ్వడం జరిగిందంటే హర్యానా రాష్ట్ర వ్యవహారాల ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే దీపక్ బబారియా ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం హర్యానా రాష్ట్ర వ్యవహారాల ఛార్జ్గా ఉన్న వ్యక్తి దీపక్ బబారియా. మరి ఇక్కడ వినేష్ ఫొగాట్ గురించి అందరూ తెలుసు. ఇటీవల కాలంలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో తన రిటైర్మెంట్ కూడా ప్రకటించింది. అంటే 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఆమెకు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. దాని కారణంగా ఆమె క్రీడారంగానికి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ప్రస్తుతం రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. అయితే వినేష్ ఫొగాట్ గురించి మాట్లాడితే వినేష్ ఫొగాట్కి 2016లో అర్జున అవార్డు. నెక్స్ట్ 2022లో మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. అంటే క్రీడారంగంలో అత్యున్నత అవార్డుగా దేని పిలుస్తారు? మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. అర్జున్ అవార్డు ప్రైజ్ మనీ ఇస్తారమ్మా 15 లక్షలు ఇస్తారు. అర్జున్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ 15 లక్షలు. మరి మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రైజ్ మనీ 25 lakhs 25 లక్షలు ఇస్తారు. మరి బజరంగ పూనియా గురించి
మనం మాట్లాడితే బజరంగ పూనియాకి 2015లో అర్జున అవార్డు వచ్చింది, అండ్ 2019లో పద్మశ్రీ అవార్డు వచ్చింది, అండ్ 2019లో మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. మరి బజరంగ పూనియా ఒక 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించారు. బజరంగ పూనియా 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించారు. మరి ఏ రాష్ట్రం వార్తలో ఉందమ్మా? హర్యానా. ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రము అక్కడ మహిళల గురించి ఒక వార్త విన్నాం మనం. హర్యానా రాష్ట్రం మహిళల అంటే మ్యారేజ్ ఏజ్, ఓకేనా, హర్యానా రాష్ట్రంలో ఉన్న మహిళల మ్యారేజ్ ఏజ్ని అంటే గమనించాలి, 18 సంవత్సరాల నుండి 21 ఇయర్స్ పెంచారు. అంటే గతంలో ఆ రాష్ట్రంలో మ్యారేజ్ అంటే ఏజ్ 18 ఇయర్స్, ఇప్పుడు ప్రస్తుతం 21 ఇయర్స్ పెంచారు. దేంట్లో భాగంగా అంటే లింగ సమానత్వం కోసము, జెండర్ ఈక్వాలిటీ సమానంగా ఉంచాలి అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం అనేది వార్తల్లోకి వచ్చింది. హర్యానా రాష్ట్రం ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో మహిళల యొక్క అంటే ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ని 18 నుంచి 21 ఇయర్స్ పెంచిందంటే ఆ రాష్ట్రం హర్యానా. హర్యానా రాష్ట్రము మరొక ఇంపార్టెన్స్తో వార్తల్లో ఉందమ్మా. హర్యానా రాష్ట్రంలో పాఠశాలలో మనకి వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ సమయంలో అంటే గుడ్ మార్నింగ్ బదులుగా జై హింద్ అని పిలవడం జరుగుతుంది. జై హింద్. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర పాఠశాలలో గుడ్ మార్నింగ్ బదులుగా జై హింద్గా పిలవడం జరుగుతుంది? జై హింద్ అని పిలుస్తారు వాళ్ళు. ఏ రాష్ట్రం అంటే హర్యానా. మరి హర్యానా రాష్ట్రం వార్తల్లో ఉంది కావున హర్యానా రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 90 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత భూభాగంలో నేపాల్ కొత్త నోట్లు. అంటే మనకి నేపాల్ దేశం అనేది వార్తలో ఉంది. భారతదేశానికి నేపాల్ దేశానికి వివాదాస్పదంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంటే భారతదేశ భూభాగం ఉన్న ప్రాంతాలని నేపాల్ ఏమంటుందంటే ఆ ప్రాంతాలు మావి అని, మేము ఆక్యుపై చేసుకుంటామని. ఇప్పటికీ కూడా నేపాల్ భారతదేశం మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవేంటో చూద్దాం. భారత భూభాగాలతో నేపాల్ కొత్త నోట్లు. మన భూభాగాల్లో నేపాల్ యొక్క కరెన్సీని ఏర్పాటు చేయనున్నారు. అంటే ఆ కరెన్సీ రూపంలోనే అంటే నేపాల్ యొక్క లోగోతో వారికి సింబల్స్ని నేపాల్ యొక్క కరెన్సీని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్, భారత్ నేపాల్ మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఇది గమనించాలి. కాలాపాని లింప్ యాతురా ఈ 3 ప్రాంతాలు తమవేనని నేపాల్ 2020లో ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. అంటే ఒక పొలిటికల్ మ్యాప్ను రిలీజ్ చేసింది. ఓకే, కాలాపాని, లింప్ యాతురా ఈ ప్రాంతాలు మావి, భారతదేశంలో ఉన్న ప్రాంతాలు మావి అని చెప్పడం జరుగుతుంది. ఎవరు? నేపాల్. అయితే ఇప్పుడు నేపాల్ భూభాగం అంటే భారత భూభాగంలో నేపాల్ యొక్క కొత్త నోట్లు అంటే మనీ వస్తుంది కదా, ఒక 6 నెలల్లో చలామణికి వస్తాయంట. నేపాల్ కరెన్సీ మన భారతదేశంలో ఒక 6 నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అసలు నేపాల్ భారతదేశానికి భూ సరిహద్దు. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉందంటే 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, బౌండరీ. భారతదేశం ఎక్కువగా ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉంది? బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. తక్కువైతే ఆఫ్ఘనిస్తాన్. ఈ 7 దేశాలు నేపాల్ కూడా ఉంది. మరి నేపాల్ భారతదేశంలో ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది గమనించాలి. భారతదేశంలో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నేపాల్ దేశం 1850 కిలోమీటర్ సరిహద్దు కలిగి ఉంది. ఇది వార్తల్లో వచ్చింది. రానున్న పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అని గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ ప్రధాని. నేపాల్ యొక్క రాజధాని మనం గమనిస్తే కాఠ్మాండు. ఓకేనా, నేపాల్ యొక్క రాజధాని ఏంటమ్మా? కాఠ్మాండు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పారా ఒలింపిక్స్ పథకాల పట్టిక 2024. మీకు ఆల్రెడీ వరుసగా నేను పారా ఒలింపిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. పారా ఒలింపిక్స్ మనకి 17వ పారా ఒలింపిక్స్, ఓకేనా, 17 పారా ఒలింపిక్స్ 2024
2024 ఆగస్ట్ 28న ప్రారంభమయ్యాయి. ఓకే, సెప్టెంబర్ 8వ తారీఖున ఎండ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. ఈ ఒలింపిక్స్లో భారతదేశం 25 పథకాలు సాధించాలని లక్ష్యంతో ఉందని మాట్లాడుకున్నాం. అయితే నిన్నటి రోజు వరకు భారతదేశం ఎన్ని పథకాలు సాధించిందంటే 24 పథకాలు సాధించింది. ఈసారి 25 పథకాలు సాధించాలని లక్ష్యంతో ఉన్నాం, కానీ దాదాపుగా ఒక 30 పథకాలు సాధించే అవకాశం ఉంది. ఇంకా సెప్టెంబర్ 8వ తారీఖు మనకి ఇంకా 3 డేస్ ఉంది కావున. మరి ఈ పథకాలు గమనిస్తే ఈ పథకాల పట్టికలో అంటే నిన్నటి రోజు వరకు సెప్టెంబర్ 4 వరకు చెప్పడం జరుగుతుందమ్మా. మనం ఒకసారి గమనించాలి. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఏమో చైనా ఉంది, సెకండ్ వన్ బ్రిటన్ అండ్ థర్డ్ వన్ యూకే. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందమ్మా? 13వ ప్లేస్లో ఉంది, 13. మరి చైనా ఎన్ని పథకాలు సాధించింది మొత్తం అంటే 128 పథకాలు నిన్నటి రోజు వరకు. దాంట్లో స్వర్ణాలు, రజతము, కాంస్యం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మరి చైనా గోల్డ్ నుంచి 59, మరి సిల్వర్ 42, బ్రాంజ్ 27. మరి బ్రిటన్కి మొత్తం 74 పథకాలు సాధించి సెకండ్ ప్లేస్లో ఉంది. గోల్డ్ 33, సిల్వర్ 25, బ్రాంజ్ 16, 16. యూకే యునైటెడ్ కింగ్డమ్ మొత్తం 60 పథకాలు సాధించి 3వ ప్లేస్లో ఉంది. ఓకే, గోల్డ్ 25, సిల్వర్ 24, బ్రాంజ్ 11. భారతదేశం 24 పథకాలు సాధించి 13వ ప్లేస్లో ఉంది. ఓకే, 5+, 9+10. గోల్డ్ ఏమో 5, సిల్వర్ ఏమో 9, బ్రాంజ్ ఏమో 10. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మరి నిన్నటి రోజున భారతదేశానికి వచ్చిన పథకాలు గమనిస్తే దీంట్లో హర్విందర్ సింగ్ ఆర్చరీ. ఓకే, ఆర్చరీ అంటే బాణం అంటే విలువిద్య అని పిలుస్తారు. అంటే స్వర్ణ పథకం సాధించారు. అండ్ శరద్ కుమార్ రజతం, ఓకే, హై జంప్ క్రీడాకారుడు. నెక్స్ట్ వన్ తంగయేలు మరియప్పన్, ఓకే, కాంస్య పథకాన్ని సాధించారు, అంటే హై జంప్ క్రీడాకారుడు. నెక్స్ట్ వన్ ఆసిత్ సింగ్ యాదవ్, ఈయన రజతం సాధించారు. ఇదేంటంటే అంటే జావలిన్ త్రో. నెక్స్ట్ వన్ సుందర్ సింగ్ గుర్జార్, ఈయన కాంస్య పథకాన్ని సాధించారు, అంటే జావలిన్ త్రోలో. ఓకే, సచిన్ సెలారి ఏ పథకం సాధించారమో? రజతము. షార్ట్ పుట్ క్రీడాకారుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పా. మళ్ళా ఇక్కడ పారా ఒలింపిక్స్ మనకి సెప్టెంబర్ 8వ తారీఖున ఎండ్ అవుతాయి కదా. భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది, ఫస్ట్ ప్లేస్లో ఏముంది, ఇవన్నీ మళ్ళీ చెప్తా క్లారిటీగా మీకు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2024 గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ పురస్కారము. 2024 గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ పురస్కారము మరి ఎవరికి ఇవ్వడం జరిగింది, ఎవరు ఇచ్చారు? మనకి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి. ప్యారిస్ ఒలింపిక్స్, ఈ ప్యారిస్ ఒలింపిక్స్ మనకి అంటే వరుస క్రమంలో 33వ ప్యారిస్ ఒలింపిక్స్, 33వ ఒలింపిక్స్. దీంట్లో అమెరికా 126 పథకాలు సాధించిందని మాట్లాడుకున్నాం. భారతదేశం 6 పథకాలు సాధించిందని మాట్లాడుకున్నాం. అంటే అమెరికా 126 పథకాలు సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశం 6 పథకాలు సాధించి 71వ ప్లేస్లో ఉందని మాట్లాడాం. అయితే ఈ ఒలింపిక్స్ 33వ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్, అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి. ఆ సందర్భంగా ఐఓసి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే థామస్ బాచ్. ఈ థామస్ బాచ్ గారు రీసెంట్గా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మరియు మరొక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. చూద్దాం. 2024 గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ పురస్కారం ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ గమనిస్తే ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. సెకండ్ పర్సన్ టోనీ ఎస్తాంగ్యూట్. ఓకేనా, టోనీ ఎస్తాంగ్యూట్, ఈయన కూడా ఫ్రాన్స్ చెందిన వ్యక్తి. మరి ఒలింపిక్ ఆర్డర్ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారంటే 1975 నుండి ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ పురస్కారం తొలిసారిగా ఏ ఇయర్లో ప్రారంభించారమా? 1975లో ప్రారంభించారు. మరి ఈ అవార్డు యొక్క తొలి విజేత, తొలి గ్రహీత ఎవరు అంటడమా? ఎవరీ బ్రాండేజ్. కానీ ఎవరీ బ్రాండేజ్ ఈయనకి 1975లో రావడం జరిగింది. ఏ దేశం అంటే USA. అంటే క్రీడా రంగానికి ప్రోత్సహించిన లేదా ఆ దేశంలో
వారి ప్రత్యేకత గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు. గోల్డ్ ఒలింపిక్ ఆర్ట్ పురస్కారము 2024 2 మెంబర్స్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇచ్చారంటే ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాలు మరియు నగర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇంకా మెరుగుపరచడము, వారికి కావాల్సిన ఆర్థిక వృద్ధిని ఇంకా బాగా డెవలప్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం తీసుకురావడం జరిగింది. మరి భారత ప్రభుత్వము స్మార్ట్ సిటీ మిషన్ను 2015లో ప్రారంభించింది. ఓకే, స్మార్ట్ సిటీ మిషన్ని 2015లో ప్రారంభించారు. మరి స్మార్ట్ సిటీ ముఖ్య ఉద్దేశం గమనిస్తే 100 నగరాలను కాలుష్య రహితంగా మార్చడం మరియు పౌరులకు జీవన నాణ్యతను మెరుగుపరచాలి. ఈ స్మార్ట్ సిటీలో జీవించే వారి యొక్క జీవన విధానాన్ని బాగా డెవలప్ చేయాలి. అంటే కాలుష్య రహితంగా లేకుండా, కాలుష్యం అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, అలా లేకుండా దాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడాలంటే దానికి కావాల్సిన అమౌంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నిధులు ఇస్తుంది వాళ్ళకి. మరి దీంట్లో భాగంగా ఇటీవల కాలంలో స్మార్ట్ సిటీ అనే ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారో 2015లో ప్రవేశపెట్టారో గుర్తుపెట్టుకోవాలి. మరి రీసెంట్గా వార్తల్లో ఉన్న వివరాలు గమనిస్తే, ఓకేనా, అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అందించిన వివరాలు గమనిస్తే, ఓకేనా, అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ వారు అందించిన వివరాలు గమనిస్తే, మనం ప్రస్తుతం 100 స్మార్ట్ సిటీలో 17 స్మార్ట్ సిటీలు వాటి ప్రాజెక్టును 100% పూర్తి చేసుకున్నాయి. మరి 75 స్మార్ట్ సిటీలో ప్రాజెక్టులు 75% మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కొక్క స్మార్ట్ సిటీలో గమనిస్తే 75% మాత్రమే పూర్తయ్యాయి. మరి 100 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో గమనిస్తే 90% ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 100 తీసుకుంటే 100 స్మార్ట్ సిటీలు తీసుకుంటే మనకి దాంట్లో 90% ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం స్మార్ట్ సిటీస్ మిషన్ 2025 మార్చి వరకు పొడిగించారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి 2025 మార్చి వరకు పొడిగించారు. మరి స్మార్ట్ సిటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, అమరావతి, కాకినాడ, విశాఖపట్నం, ఈ 4 ప్రాంతాలని సెలెక్ట్ చేశారు స్మార్ట్ సిటీ పరంగా డెవలప్ చేయడం అని. మరి భారతదేశంలో స్మార్ట్ సిటీలో భాగంగా పర్యావరణం పరంగా అక్కడ ఏ ప్రాంతం లేదా ఏ నగరం వార్తల్లో ఉందంటే మనం గమనించాలమ్మా, మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరం అంటే ఇండియన్ క్లీన్ సిటీగా పర్యావరణం పరంగా ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇండియన్ క్లీన్ సిటీ అవార్డు అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరానికి రావడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ నగరం అనేది భారతదేశంలోనే పరిశుభ్ర నగరంగా వార్తల్లోకి వస్తుంది. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ఇండోర్లో ఒకే రోజు ఏకకాలంలో 12 లక్షల మొక్కలు నాటి మరి ఆ ప్రాంతం లేదా ఆ నగరం గిన్నీస్ రికార్డు సాధించింది. ఇటీవల కాలంలో ఏ ప్రాంతం లేదా ఏ నగరం గిన్నీస్ రికార్డు సాధించిందంటే ఇండోర్. దీనికోసమా ఆ ప్రాంతంలో ఒకే రోజున 12 లక్షల మొక్కలు నాటారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి డేటాబేజ్గా మనకి కంటెంట్ చాలా ప్లస్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మణిపూర్లో డ్రోన్స్ బాంబులు దాడులు. ఓకేనా, మణిపూర్లో డ్రోన్ బాంబులు దాడులు అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూద్దాం. మణిపూర్ హింస కారణంగా కూకీ వర్గం వారు ఈ డ్రోన్స్ వాడుతున్నారంట. నెక్స్ట్, గత 16 నెలలుగా జాతుల ఘర్షణతో వార్తలకు వచ్చింది. నెక్స్ట్ వన్, సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు మరియు పౌర ఆవాసాలపైన దాడి జరుగుతుంది. అంటే మణిపూర్ రాష్ట్రం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలు మరియు సరిహద్దు దేశాలు లేదా ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలపైన ఇక్కడ డ్రోన్స్ బాంబులు దాడి జరుగుతుంది. అంటే కూకీ వర్గం వారు వారిపైన వేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే మణిపూర్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది కదా. మణిపూర్ రాష్ట్రము గత 16 నెలలుగా చాలా కంట్రోల్ చేస్తుంది. కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. అయితే
అయినా అక్కడ వైలెన్స్ కంట్రోల్ అవ్వలేదు, మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం యొక్క సీఎం అండ్ మణిపూర్ రాష్ట్రం యొక్క గవర్నర్, మణిపూర్ యొక్క డీజీపీ గారు మరి ఎవరు సహాయం కోరుతున్నారు అంటే ఆ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి ఎవరు సహాయం కోరుతున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క సహాయం కోరుతున్నారు, జాతీయ భద్రతా దళం సహాయం కోరుతున్నారు. మీ ఫోర్సెస్ మాకు అవసరము, మీరు రండి, నెక్స్ట్ మా రాష్ట్రంలో ఉన్న వైలెన్స్ని కంట్రోల్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఎవరు చెప్పారంటే ఆ ఫోర్సెస్కి మణిపూర్ డీజీపీ గారు రాజీవ్ సింగ్ గారు చెప్పారు. రాజీవ్ సింగ్ మరలా మణిపూర్ వైలెన్స్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే డ్రోన్స్ బాంబులు కూకీ వర్గం వాడటానికి కారణం ఏంటి అంటే కొద్ది బ్యాక్గ్రౌండ్ తెలియాలి. మణిపూర్ అల్లర్లు అంటే వైలెన్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మణిపూర్ వైలెన్స్ అమ్మ 2023 మే 3వ తారీఖున ప్రారంభమైంది. ఎవరెవరి మధ్య స్టార్ట్ అయ్యిందమ్మా? కూకీ వర్సెస్ మెహితి. ఇక్కడ కూకీ వర్గాన్ని కూకీ జామి పిలుస్తారు, కూకీ జామి. మెహితిని మైతేలని పిలుస్తారు, మైతేలు. మణిపూర్ రాష్ట్రం ఏం చెప్పిందంటే మెహితి వర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఎస్టీ రిజర్వేషన్ మెహితి వర్గస్తులు ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉన్నారు అన్ని విధాలుగా. ఇప్పుడు కూకీ వర్గస్తులకి అది ఇష్టం లేదు. మెహితి వర్గానికి ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే మేము లాస్ అవుతామని కూకీ వర్గస్తులు ఇక్కడ వైలెన్స్ ప్రారంభించారు. ఓకేనా? మరి 2023 మే 3వ తారీఖున ప్రారంభమైంది. ఈ మణిపూర్ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా కమిటీలు కూడా వేస్తారు, చాలా ఫోర్సెస్ వచ్చాయి, అయినా కంట్రోల్ చేయలేకపోయాం. అండ్ అమెరికా దేశం కూడా వస్తామని చెప్పింది, నాటో సైనిక దళాలు వస్తాయని చెప్పింది, కానీ భారతదేశం వద్దు అని చెప్పింది ఆ సమయంలో. అయితే ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మనకుంది ఎంతైనా. కూకీ వర్సెస్ మెహితేలు లేదా మైతేలు. మణిపూర్ వైలెన్స్ని అరికట్టడానికి 2 కమిటీలు వేస్తారు. ఒకటి అజయ్ లంబా కమిటీ. నెక్స్ట్ అజయ్ లంబా కమిటీని మణిపూర్ రాష్ట్రం నియమించింది అంటే ఆ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి. మరొక కమిటీ ఏమో గీతా మెట్టల కమిటీ ఎవరు నియమించారంటే సుప్రీంకోర్టు నియమించింది. ఇది మనకి ఎస్ఐ మెయిన్స్ అడిగాడు, 2023లో జరిగిన ఎస్ఐ మెయిన్స్లో అడిగాడు. ఇటీవల కాలంలో మణిపూర్ వైలెన్స్ని అరికట్టడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎవరంటే గీతా మెట్టల కమిటీ. మరి మణిపూర్ వార్తల్లో ఉంది కావున గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే మణిపూర్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? ఒకే ఒక దేశంతో సరిహద్దు కలిగి ఉంది. ఆ దేశం పేరు ఏ దేశమ్మా అంటే మయన్మార్. మణిపూర్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? ఒకే ఒక దేశం, ఆ దేశం పేరు మయన్మార్. మరి మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటాడు? 60. మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు 60. మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు 2. మణిపూర్ యొక్క రాజ్యసభ స్థానాలు 1. ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్కు. భారతదేశంలో నీటిపై తేలియాడే నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మణిపూర్. ఆ నేషనల్ పార్క్ పేరు గుర్తుపెట్టుకుంటే కైబుల్ లామ్జో. భారతదేశంలో నీటిపై తేలియాడే నేషనల్ పార్క్ ఇండియా ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. మణిపూర్ ప్రస్తుతం సీఎం ఎవరు అంటే బీరెన్ సింగ్. మణిపూర్ ప్రస్తుతం సీఎం బీరెన్ సింగ్. మణిపూర్ ప్రస్తుతం గవర్నరు గమనిస్తే లక్ష్మణ్ ఆచార్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ ఒక బుక్ రాసింది, వార్తలో వచ్చింది, ఫేమస్ బుక్. మణిపూర్ వైలెన్స్ వచ్చింది కావున వార్తలోకి. నెక్స్ట్ మణిపూర్ యొక్క బాక్సింగ్ క్రీడాకారిణి ఎవరంటే మేరీ కోమ్. మణిపూర్ యొక్క బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్. ఆ మేరీ కోమ్ గారు రాసిన ఫేమస్ బుక్ అన్బ్రేకబుల్. మేరీ కోమ్ బాక్సింగ్ క్రీడాకారిణి. ఇటీవల కాలంలో సాక్షి మాలిక్ కూడా వార్తలో ఉన్నారు. సాక్షి మాలిక్ ఎవరు అంటే రెజ్లింగ్ క్రీడాకారిణి. సాక్షి మాలిక్ రాసిన ఫేమస్ బుక్ విట్నెస్. ఓకే, ఇది మన కరెంట్ అఫైర్స్ అమ్మ, డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.